పాపం ప్రవేశించిన వెంటనే దేవుని మహిమను అతడు పోగొట్టుకున్నాడు. ఆ మహిమ వెళ్ళిపోయింది. దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నాడు. పాపముతో ఉన్న వారెవరు కూడా దేవుని ఎదుటికి వెళ్ళలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపము చూడటానికి కూడా ఇష్టపడడు. అది ఆయన స్వభావం. తర్వాత జరిగిన విషయం ఏంటి? బైబిల్ చెప్తుంది కదండి, మీరు అందరూ గట్టిగా అరుస్తూ కేకలేస్తూ చెప్పాలి. I'm not understanding. Not able to listen. Yeah. Beloved, the rulership, the kingdomship, the kingship of this man gone. No more rulership. ఈ నరునికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం, పరిపాలించి ఏలే అటువంటి అధికారం ఏదైతే ఇచ్చాడో ఆ అధికారాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. He lost the kingdom. రాజ్యాన్ని కోల్పోయాడు. There he become naked. అక్కడ అతడు ఏమైపోయాడంటే దిగంబరి అయిపోయాడు. Naked means he lost the glory and the contact of God. He lost the glory. దిగంబరత్వం అంటే ఏంటంటే దేవుడు తనకిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు గనక, ఆ దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది గనక దిగంబరత్వం వచ్చేసింది. The next comes. ఆ తర్వాత ఏం జరుగుతుంది? What is the next? తర్వాత The fear of death. మరణ భయము చోటు చేసుకుంది. From that day, ఆ దినం నుండి man living in fear. మనుష్యుడు భయంలో బ్రతుకుతున్నాడు. Fear of death. మరణ భయం. Why is fear? ఎందుకు ఇక్కడ భయంతో ఉన్నాడు? Just now I told you what is meant by death. ఇప్పుడే చెప్పాను కదా, మరణం అంటే అర్థం చెప్పాను కదా, That is hell. అది నరకం. మరణం అంటే నరకం. Torturing into the hell forever and ever. That is death which is prepared for the devil. ఆ నరకంలో ఎల్లకాలం ఎప్పటికీ ఆ వేదన, వేధించబడుతున్నటువంటి ఆ పరిస్థితి, ఆ మంటలు, ఆ వేదన ఎలా ఉంటుందో అది ఎవరికి, అపవాదికి, సాతానుకు దేవుడు ఎలా సిద్ధపరిచాడో మీకు చెప్పాను కదా. అదనమాట మరణం అంటే. That is the destination. అది వాడికి దేవుడిచ్చినటువంటి గమ్యం. That's happened to him. వాడికి జరిగింది అది. Because of nakedness he lost the glory. ఇప్పుడు ఆ తనకు ఉన్నటువంటి ఆ మహిమను కోల్పోయి పోగొట్టుకున్నాడు గనుక ఆ దిగంబరత్వం వచ్చేసింది. Then what happened? అప్పుడేమైంది? The devil took him 100% and oppressing, afflicting, destroying and killing him. అపవాది మనిషిని వశపరుచుకొని అతన్ని బాధించడము, వేధించడము, కష్టపెట్టడము, ఒత్తిడి చేయడము, మరణానికి లోను చేయడం అన్నది ఆరంభమైపోయింది. ఈ పరిస్థితి ఇలాగ ఏర్పడింది. He come into God's judgment. ఇప్పుడు దేవుడు తీర్పులోనికి వచ్చేసాడు. ఈ మనుషుడు He is cast out from the presence of God. దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. God cast him out. దేవుడు బయటికి వెళ్ళగొట్టినప్పుడు శత్రువాన్ని తీసుకున్నాడు, వశపరుచుకున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఏం చేయాలంటే అది చేస్తున్నాడు. వాడు ఎంతమంది, ఎన్నిసార్లు ఇది నిజంగా జరిగింది? So many is there. What happened to the man? మనిషి విషయంలో ఏం జరిగింది అన్నది చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. But కానీ దేవుడు who came to him? తన వద్దకు వచ్చాడు. He started asking, అడుగుతున్నాడు, Adam, where are you? ఆదామా నువ్వెక్కడున్నావు నానా? He said, I am hiding. అతడు అంటున్నాడు, నేను దాక్కున్నానయ్యా. Then the conversation going on. వారి ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. He has taken some leaves, started wearing, covering the nakedness. కొన్ని ఆకులు, కచ్చడములు తీసుకొని అతడు తనను కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆదాం. Done something wonder there. అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అక్కడ ఒక జంతువును చంపి Remove the skin of the animal, ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసి the blood of that animal, ఆ జంతువు యొక్క రక్తంతో ఉన్నటువంటి ఆ చర్మాన్ని ఆయనకు వస్త్రముగా చుట్టాడు, ఆయనను కప్పాడు. that is called the grace of God. అదే
దేవుని కృప అని చెప్పబడుతున్నది. Lamentation chapter 3:22. విలాప వాక్యములు 3:22 చూద్దాం. Lamentation 3:22. Through the Lord's mercies Through the Lord's mercy, we are not consumed, we are not consumed. because his compassions fail not. His compassion fail not. They are new every morning. They are new every morning. Great is your faithfulness. Great is the faithfulness. విలాప వాక్యములు 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకుండా ఉన్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. నేటికి ఈ రోజు వరకు ప్రతి ఉదయమున Gives the grace. దేవుడు ఒక కృపను, వాత్సల్యతను నీకు నాకు ఇస్తున్నాడు. ఆయన కనికరమును బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, That grace and mercy. ఆ కనికరము, ఆ వాత్సల్యతను బట్టి, ఆ కృపను బట్టి That's why we are not yet consumed. మనం ఇంకా నిర్మూలం కాలేదు. Enemy wanted to eat you alive. శత్రువేమో నిన్ను మింగేయాలన్నట్టుగా చూస్తున్నాడు. God's mercy and grace covering the people. దేవుని కృప, కనికరము జనులను కప్పి పెడతా ఉంది. Every morning it is new. ప్రతి ఉదయమున నూతనంగా ఆయనకు కనికరం పుడుతుంది. మనం Consume and finish up the people. వాడేమో శత విధాల ప్రయత్నం చేసి వాళ్ళని ఎలాగైనా మింగేద్దాం అన్నట్టుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. Because of God, our heavenly Father's mercy and grace, still we are moving on. అయితే ఆ పరలోకమందున్నటువంటి మన పరమ తండ్రి అయినటువంటి ఆ దేవుని కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి ఇంకా మనము నిర్మూలం కాకుండా బ్రతుకున్నాం. ప్రతి దినము ఆయన కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యత నిన్ను తాకుచున్నది. ఏంటది? దేవుని వాగ్దానము. ఆ ఏదేను తోటలో ఆయన ఆ జంతు యొక్క రక్తంతో ఆయనని ఎలాగైతే కప్పి ఉన్నాడో అలాగే ఆ కనికరము, ఆ కృప ఈ భూమి మీద ఇంకా కదులుతూ ఉన్నది. ప్రియులారా, దేవుడు చాలా మంచివాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. వినండి, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీరు బైబిల్ చదువుకొని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దివారాత్రం ధ్యానించాలి వాక్యాన్ని చదవండి. వాక్యం చదువుతుండగా దేవుడు మీతో ఏం చెప్తున్నాడో వినండి. How many people are sick in the world? లోకంలో ఎంతమంది రోగగ్రస్తులు ఉన్నారండి? Can you imagine? ఒక్కసారి ఊహించండి, ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు భూమి మీద. Why they are suffering? ఎందుకండి అంత కష్టపడుతున్నారు వారు? Well, then they are not aware. వారికి తెలియదు ఈ సత్యం. Today, ఈరోజు let's speak a little bit of that to understand this truth. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కొంతవరకు మనం ప్రయత్నం. Jeremiah chapter 33 verse 6. ఇర్మియా 33:6 మనం చూద్దాం. 33వ అధ్యాయం 33:6. ఇర్మియా 33:6. Behold, I will bring it health and healing. I will heal them and reveal to them the abundance of peace and truth. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. God says, దేవుడు అంటున్నాడు, వినండి ఇక్కడ. behold, ఇదిగో, behold, ఇదిగో, I'll bring health to you and healing. I'll bring health and healing to you. నేను నీకు ఆరోగ్యమును,
స్వస్థతను మరలా రప్పించుచున్నాను. and I heal you. నిన్ను నేను స్వస్థపరుస్తున్నాను. I will reveal to you the abundance of peace and truth. నీకు సత్యమును సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తాను. Who said? ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? దేవుడే స్వయంగా చెప్తున్నాడు. God said. దేవుడు అంటున్నాడు, Because he knows so much of oppression, afflictions, sickness, everything is revelation to him. He knows. ఎందుకంటే ఈ లోకంలో దుష్టుడైనటువంటి వాడు ఎంత వేదన పెడుతున్నాడు, ప్రజల్ని ఎంత బాధిస్తున్నాడు, ఎంత భయంకరంగా వాళ్ళను హింసిస్తున్నాడో, కష్టపెడుతున్నాడో ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. కాబట్టి Personally, he said, personally, he said that. ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్తున్నాడు ఈ మాట. ఇదిగో I will bring it to you, health and healing. నేను మీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. Who told? ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడండి. మన పరలోకమందున్న తండ్రి, మనల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి, మనకు జీవమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, మనకు జన్మనిచ్చిన తండ్రి చెప్తున్నాడు. Then he says, తర్వాత ఏమంటున్నాడు? I will heal you. నిన్ను స్వస్థపరుస్తాను. I will reveal to you the abundance of peace and the truth. నీకు సత్యము సమాధానములను సమృద్ధిగా తెలియజేస్తాను, బయలుపరుస్తాను. Jeremiah chapter 13 verse 17. ఇర్మియా 30:17. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. For I will restore health to you I will restore health to you. and heal you of your wounds, I will heal you of your own. says the Lord. ఇక్కడ చూడండి, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. I will heal, deliver you. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, All your wounds. నీ గాయములన్నిటినీ మాన్పెదను. I restore health to you. నీకు ఆరోగ్యము కలుగజేసేదను. The health will last. మనలో ఆరోగ్యం ఇస్తాను. Caught up in the enemy. ఆ శత్రువును పట్టుకున్నాడు. I will restore you. ఆ శత్రువును పట్టుకొని I will restore you from your wounds. ఆ శత్రువు నీకు ఏదైతే గాయాలు కలగజేశాడో వాటన్నిటిని నేను మాన్పేస్తానంటున్నాడు ఆయన. What is the wounds? ఆ గాయాలు ఏంటండి? Do you have any wounds? మీకేమైనా గాయాలు ఉన్నాయా? Many people in the world ఈ లోకంలో అనేకులకు అనేక గాయాలు ఉన్నాయండి. are carrying wounds గాయాలను మోసుకొని వెళ్తున్నారు ఎందరో in their hearts. వారి గుండె లోతుల్లో. They are carrying. వారు గాయాలను మోసుకొని వెళ్తున్నారు. Devil has done to them when they are young, when they are ignorant, they did not know. They have caught hold of these people and they have done something so horrible. They are not in a position to forget it even today. దుష్టుడు వారు చిన్న వయసులో ఉన్నప్పుడు, వారికి జ్ఞానము తెలియనప్పుడు, వారికి తెలివితేటలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వారిని పట్టుకొని వారిని ఎంత వేధించాడో, వారిని ఎంత బాధించాడో, చిన్ననాటి నుండి ఒక మనిషి జీవితాన్ని ఎంత పీడించుకుంటూ వస్తున్నాడో, ఆ గుండె లోతుల్లో ఆ గాయాలను మోసుకుంటూ జీవితాన్ని జీవిస్తున్న ప్రజలు వారు ఎరిగి ఉన్నారు ఆ గాయాలను. Carrying these wounds within themselves. వారి లోపల ఆ గాయాలన్నిటిని మోసుకొని వాటిని భరిస్తూ అనుభవిస్తూ వెళ్తున్నారు మనుషులు. Some people every day they carry. ప్రతిరోజు మోసుకొని వెళ్తున్నారు ఈ గాయాలను. Not in a position to forgive them. వారిని క్షమించే పరిస్థితి లేదు వారికి. గాయాలు Do you know how many people are carrying wounds? ఎంతమంది గాయాలను మోసుకొని వెళ్తున్నారు మీకు తెలుసా? How they can live peacefully. ఎలా నెమ్మదితో ఉంటారండి, ఎలా సమాధానంతో ఉండగలరండి మనుషులు? God says, దేవుడు అంటున్నాడు, I will restore
health to you నేను and heal all your wounds. నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నీ గాయములన్నిటినీ నేను మాన్పేస్తాను అంటున్నాడు. God spoke. దేవుడు మాట్లాడా? Now the question, has he done it or not? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు ఈ మాట చెప్పాడు ఇలా చేస్తానని, మరి అది చేశాడా చేయలేదా? అది ప్రశ్న. Do this, he said, has he done or not done? నేను ఇలా చేస్తాను అని ఇక్కడ దేవుడు మాట ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ అది జరిగించాడా చెయ్యలేదా ఇంకా మనం తెలుసుకోవాలి. Now Psalm 107 verse 20. 107వ కీర్తన 20వ వచనం చూద్దాం. He sent his word and healed them and delivered them from their destructions. What is there in Telugu? Maybe some of the way. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. Is it correct? లిటిల్ డిఫరెంట్. What is that? They are in the pit and he delivered them from What there. is the first? He sent his word. దట్ ఈస్ కరెక్ట్. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. See my beloved. చూడండి ప్రియులారా, God, దేవుడు our Father, మన తండ్రి, Heavenly Father, పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి, the one who gave birth to us, మనకు జన్మనిచ్చిన తండ్రి, is holding our breath in his hand. మన ఊపిరిని మన శ్వాసను ఆయన చేతిలో కలిగి ఉన్న తండ్రి, He loved all the people. మనుషులందరినీ ప్రేమించిన తండ్రి, Of freeing and destroying the people. శత్రువైన వాడు జనులను ఒత్తిడి చేస్తూ భయంకరమైన వేదనకు గురి చేస్తూ వారిని బాధిస్తూ వారిని నాశనానికి తీసుకెళ్తుంటుండగా The cry of the people came to God. ఈ జనులు మొర్రపెట్టినప్పుడు వారి మొరలు దేవుని వద్దకు వచ్చాయి. God did. దేవుడు ఏం చేశాడు? He sent his word ఆయన తన వాక్కును పంపాడు. and పంపి healed them. వారిని స్వస్థపరిచెను, బాగు చేసెను. How many people believe their own father? ఎంతమంది అండి వారి సొంత తండ్రిని వారు నమ్ముతున్నారు? God, దేవుడు he promised, ఆయన వాగ్దానం చేశాడు, I will bring health, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, I will heal. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను, మీకు సత్య సమాధానములను ఇస్తాను, Abundance of truth, సమృద్ధి అయిన సమాధానం సత్యాన్ని మీకు బయలుపరుస్తాను, I will give to you. నేను మీకు ఇస్తానన్నాడు. According to his promise, ఆయన వాగ్దానం చొప్పున ఏం చేశాడు? he sent his word దేవుడు తన వాక్యాన్ని పంపించాడు. and healed all the people of the world. ఈ లోకంలో ఉన్న సకల ప్రజలందరినీ బాగు చేశాడు, స్వస్థపరిచాడు. హలో, Heal you. దేవుడు నిన్ను స్వస్థపరిస్తే How you can have sickness? నీవు దాన్ని ఎందుకు అంగీకరించట్లేదు? ఎందుకు నువ్వు ఈ రోగాన్ని కలిగి ఉన్నావు? Do you believe God your Father or you believe the wicked devil? నీవు నీ తండ్రి అయిన దేవుని నమ్ముతున్నావా, లేక దుష్టుడైన ఆ సాతాను గాని నమ్ముతున్నావా? Think of it. దీని గురించి ఆలోచించు, Understand it. అర్థం చేసుకో. He sent his word and healed them. ఆయన తన వాక్కును పంపి, తన వాక్యాన్ని పంపి వారిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. Oh, sister, సిస్టర్ అమ్మా ఇటు చూడండి. if you want to make any gossiping, go out. మీరేమైనా గుసగుసలు పెట్టుకోవాలంటే బయటికి వెళ్ళండి. This is not a place of your gossiping. ఇది గుసగుసలు పెట్టుకునే స్థలం కాదు. If you don't want to know, మీకు వినబుద్ధి కాకపోతే you go, your choice. మీరు మీ ఇష్టం వెళ్ళవచ్చు, కానీ ఇతరులను మీరు ఆటంకపరచకండి. Why you are disturbing? ఎందుకండి పక్క వారిని ఆటంకపరుస్తున్నారు? Why you are disturbing? ఎందుకు ఆటంకపరుస్తున్నారు తెలుసా? God doesn't want the people to pay attention. జనులు శ్రద్ధగా వాక్యాన్ని వినడం వానికి ఇష్టం ఉండదు, సాతాను గారికి. That's why he's coming and scratching you and
అందుకనే మెల్లిగా నీ దగ్గరికి వచ్చి నిన్ను గడిబడి చేసి గలిబిలి చేసి ఇతరులను ఆటంకపరిచే విధంగా పురికొల్పుతాడు. Beloved, I'm sorry to say like this. ప్రియులారా, ఇలా చెప్తున్నానని బాధపడకండి, నన్ను క్షమించండి. I cannot give a place for the enemy. శత్రువుకు మీరు స్థానం ఇవ్వద్దండి దయచేసి. Allow him to come and touch my people. వాడొచ్చి నా ప్రజల్ని ముట్టడానికి వానికి నేను అవకాశం ఇవ్వను. God said, దేవుడు అంటున్నాడు, He sent His word and healed them and delivered them from the destruction. Delivered from the destruction. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి స్వస్థపరిచాడు. వారిని వారి నాశన కూపము నుండి వారిని విడిపించాడు, రక్షించాడు. Already delivered you from the hellfire. ఆ నిత్య నరకాగ్ని నుంచి దేవుడు నిన్ను ఎప్పుడో రక్షించేశాడు, విడిపించేశాడు. అది నువ్వు నమ్ముతున్నావా? మరి నాది నీకు తెలుసా? మరి How He did it? ఎలా చేశాడు? He sent His word. ఆయన తన వాక్కును పంపాడు. We'll read John chapter 1:1. యోహాను సువార్త 1:1 చూడండి. What it says? ఏమంటున్నాడు? ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. See that? In the beginning was the word. అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. Was with God. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. The word was God. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Next, further continue. He was in the beginning with God. All things were made through him, and without him nothing was made that was made. That means ఇక్కడ చూస్తే వాక్యం ఏమంటుందంటే, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంటే దాని అర్థం, in the beginning ఆది యందు ఆరంభంలో the word. వాక్యం ఉండెను. The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. When God created the world in Genesis chapter 1, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడి లోకమంతటిని సృష్టించినప్పుడు God said, దేవుడు పలికెను. God said, దేవుడు పలికాడు, lights. కలుగునుగాక 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 అంటూ వచ్చాడు. He said, let there be light. వెలుగు కలుగునుగాక అన్నాడు. దేవుని నోట నుండి వాక్యము బయటికి రాగానే, మాట బయటికి రాగానే Light came from nothing. శూన్యములో నుండి వెలుగు కలిగింది. God said, let there be a firmament. దేవుడు అన్నాడు, ఒక విశాలము ఏర్పడునుగాక అన్నాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అన్నాడు. Let there be sea and ground calm. సముద్రము నేల భూమి కలుగునుగాక అన్నాడు. ఆయన పలికాడు అంతే. He said, ఆయన మాట సెలవిచ్చాడు. came out. మాట దేవుని నోట నుండి మాట బయలు వెళ్ళింది. All things were created. ఈ సమస్తము సృష్టించబడింది. Everything has been created. ఈ సమస్తము కూడా ఆయన మాట ద్వారా కలుగజేశాడు. It does not come just like that. ఏదో ఉన్న పట్టణాల వచ్చినవి కాదండి ఇవన్నీ. This does not come from something. ఏదో దేనిలో నుండో ఒక్క దాంట్లో నుంచి తయారు చేయబడింది కాదు ఇది. It does not come from tail. Tail. తోకలో నుండి వచ్చింది కాదు ఇది. God spoke. దేవుడు మాట్లాడాడు. The word came out of the mouth of God. దేవుని నోట నుండి మాట బయలు వెళ్ళింది. Everything came from nothing. సమస్తము ఉనికిలోనికి వచ్చింది శూన్యంలో నుండి. In the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను. The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. The word was God. వాక్యము దేవుడై ఉండెను. All things were created through the word. సమస్తము వాక్యము ద్వారా కలగజేయబడింది. Nothing created
వాక్యం లేకుండా ఏది కలగలేదు. All things that has existed, all created by the word of God. ఈ ఉనికిలో ఉన్న సమస్తము కూడా దేవుని వాక్య మూలముగానే కలిగింది. You must know it, my beloved brothers and sisters. ఇది మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. We must know. మనం తప్పక తెలుసుకోవాలి. Hebrews chapter 11:3. హెబ్రీ పత్రిక 11:3 ఏమంటున్నాడు అక్కడ? బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ వేర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ ద థింగ్స్. ఇక్కడ చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, బై ఫెయిత్ వి అండర్స్టాండ్ దట్ ద వరల్డ్స్ వేర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ వేర్ నాట్ మేడ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ విజిబుల్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. All the world, లోకమంతా, ప్రపంచములు all created by the word of God. దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. హలో, Pay little attention. కొంచెం శ్రద్ధ పెట్టండి ఇక్కడ. All things we see, these are all created by the word of God. మనము చూస్తున్నటువంటి సమస్త విశ్వమంతా, ప్రపంచమంతా దేవుని వాక్యం వలన నిర్మాణమైంది, కలిగింది. God said this word was with God. This word was of God. వాక్యం చెప్తుంది, ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. Now God says, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, He sent His word and healed them. దేవుడు తన వాక్యమును పంపి వారిని స్వస్థపరిచెను, బాగు చేసెను. Written, He will heal you. తర్వాత ఎప్పుడో బాగు చేస్తాడన్నాడా? అలాగ రాయబడిందా? Is it written that He will deliver you? ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు తర్వాత అన్నట్టుగా రాయబడిందా? He sent His word ఆయన తన వాక్కును పంపాడు, and healed them, వారిని బాగు చేశాడు. delivered them from their destruction. వారు ఉన్నటువంటి నాశన కూపంలో నుండి, గుంటలో నుండి వారిని విడిపించాడు. John chapter 1:14. యోహాను 1:14. John 1. And the word became flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. He sent the word. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడు తన వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యము, God sent the word. దేవుడు తన వాక్యాన్ని పంపాడు. Word became flesh. ఆ వాక్యము శరీరం ధరించుకున్నది, He dwelt in the midst of us. మన మధ్య నివసించింది. Who is that? అది ఎవరండి? Who is that? ఎవరది? You don't know. మీకు తెలీదు? You don't know. మీకు తెలీదా? Pray, where are you, my children? మరి మీరు ఎక్కడున్నారు బిడ్డలారా? Where are you? మీరు ఎక్కడున్నారు? The word became flesh and dwelt among us. We have seen His glory. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను, మనము ఆయన మహిమను కనుగొంటిమి. Who is that word? ఆ వాక్యం ఎవరు? That word became flesh. ఆ వాక్యం శరీరం ధరించింది. ఎవరు?
శరీరం ధరించుకొని వచ్చి మన మధ్య నివసించాడు. ఆయన ఎవరు? Who is that? ఎవరాయనా? ఒకరిద్దరు ఎక్కడో అలాగా చెప్తున్నారు. ఎక్కడున్నారండి? Where are you? మీరు ఎక్కడున్నారు? That's why Bible says, అందుకనే బైబిల్ అంటుంది, నా జనులు నశించిపోతున్నారు, జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. వారికి తెలియదు దేవుడు వారికి ఏం చేశాడో వారికి తెలియదు. they didn't know what they don't know till today what is the love of God. దేవుని ప్రేమ ఎలాంటిదో ఇప్పటికీ నేటికి ఇంకా వారికి అర్థం కాలేదు. అర్థం చేసుకోండి ప్రియులారా. One day ఒకరోజు there was a prophet Isaiah. యెషయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. God has taken him to heaven. దేవుడు అతన్ని పరలోకానికి తీసుకెళ్ళాడు. He saw God sitting there. అక్కడ అతడు దేవుడు అక్కడ కూర్చొని ఉండటం చూశాడు. In Isaiah chapter 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, verse 1, మొదటి వచనం. 2. I read it from 1 onwards. ఇంగ్లీష్ I said, ఇంగ్లీష్ in English, you read them. In the year that King Uzziah died, I saw the Lord sitting on a throne, high and lifted up, and the train of his robe filled the temple. Above it stood seraphim. Each one had 6 wings. With 2 he covered his face, with 2 he covered his feet, and with 2 he flew. And one cried to another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. My beloved, నా ప్రియులారా, God is not ordinary in the way in which we think. మనం అనుకుంటున్నంత సులభంగా దేవుడు అంత చిన్నవాడేం కాదు. This Isaiah the prophet, ఈ ప్రవక్త అయినటువంటి యెషయా he saw God seated on high and exalted throne. అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి చూస్తున్నాడు. There, అక్కడ the angels, దూతలు they were worshipping him. వారు ఆయనను ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. They have 6 wings. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. With the 2 wings, they close the eyes. 2 రెక్కలతో వారు ఇలా ముఖాన్ని కప్పుకుంటున్నారు, కళ్ళను కప్పేసుకుంటున్నారు. 2 wings, they close their feet. 2 రెక్కలతో వారి కాళ్ళను కప్పుకుంటున్నారు. The 2 wings, 2 రెక్కలతో వారు ఇలాగ ఎగురుతూ ఉన్నారు, praising God. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, 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 Whole earth is full of your glory. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది They were singing. అని గొప్ప స్వరంతో వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు, పాడుతున్నారు. Whole temple was shaking there. ఆలయం అంతా కూడా, ఆ ఆలయ గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి. Isaiah said, యెషయా చూశాడు, what happened?
read it next. తర్వాత అక్కడ ఏమంటున్నాడో మనం చూద్దాం. And the posts of the door were shaken by the voice of him who cried out, and the house was filled with smoke. So I said, woe is me, for I am undone, because I am a man of unclean lips, and I will dwell in the midst of a people of unclean lips. For my eyes have seen the King, the Lord of hosts. ఇక్కడ చూడండి, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. ఈ ప్రవక్త అయిన యెషయా ఆయన దేవుణ్ణి చూసినప్పుడు ఇలాగా అంటున్నాడు గట్టిగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను యెహోవాను కన్నులారా చూచి తిని నేను ఇప్పుడు నశించిపోతాను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నాను. నేను ఆయనను చూశాను, నేను ఆయన సింహాసనాన్నే చూశాను. అదే యెషయా అదే దేవుణ్ణి చూశాడు. ఇంకొక దర్శనంలో మరొక చోట చూశాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. Who has believed our report, and to whom has the arm of the Lord been revealed? For he shall grow up before him as a tender plant, and as a root out of dry ground. He has no form or comeliness, and when we see him, there is no beauty that we should desire him. He is despised and rejected by men, a man of sorrows and acquainted with grief, and we hid, as it were, our faces from him. He was despised and we did not esteem him. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వల్ల విసర్జించబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన ఎవరైనా విన్నారా? ఇక్కడ రాయబడిన విషయం ఏంటో మీకు అర్థమైందా? ప్రవక్త అయిన యెషయా ఏమంటున్నాడంటే ఆయన దేవుణ్ణి చూశాడు. ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు సిలువ మీద చూస్తున్నాడు. ఆయనను చూసినప్పుడు, ఓ దేవా, నేను వెళ్ళి లోకానికి చెప్తే సింహాసనాసీనుడై ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి అక్కడ దూతలు ఆరాధిస్తున్న ఆ దృశ్యాన్ని చూసిన ఆ దేవుడు, అదే దేవుడు ఇప్పుడు సిలువ మీద వేలాడుతున్నాడు. ఒక మాట ఇలాగ నేను వెళ్ళి లోకానికి మనుషులకు చెప్తే ఆ సిలువ మీద వేలాడుతున్నవాడు ఆయనకు స్వరూపము లేదు, సొగసు లేదు.
ఆ తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. He was rejected. మనుషుల వల్ల విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడుగా, If I could tell the people, మనుషులు చూడనొల్లని వాడిగా ఉన్నాడని చెప్తే, this is the person who is seated on the throne and high and exalted throne. ఈయనే అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్న దేవుడని నేను చెప్తే వారు నమ్ముతారయ్యా? Who will believe and follow? నేను తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతాడు? Which man will believe? ఎవరు నమ్ముతారు మేము బయలుపరిచిన విషయాన్ని? Jesus Christ who is crucified and tortured and tormented, he, the God who is seated in high throne. సిలువలో వేలాడుతూ బాధించబడుతూ వేధించబడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో ఉన్న ఈ ప్రభువే ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవాది దేవుడై ఉన్నాడని చెప్తే మా సమాచారం ఎవరు నమ్ముతారయ్యా? మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతారయ్యా? Why is such things are happening? ఎందుకు ఇలా జరుగుతుంది? Bible says బైబిల్ అంటుంది, he sent his word ఆయన తన వాక్కును పంపెను, and healed them, వారిని బాగు చేసెను, స్వస్థపరిచెను, delivered them from their destruction. వారి నాశనము నుండి వారిని విడిపించెను. ఆ మాట Came as a man. మనుషుడిగా వచ్చాడు. ఆ వాక్యము మనుషుడిగా వచ్చాడు. ఆ వ్యక్తి Jesus Christ. యేసుక్రీస్తు. Who is Jesus Christ? ఈ యేసుక్రీస్తు ఎవరు? How many people know about him? ఆయన గురించి జనులు ఎలా తెలుసుకుంటారు? Why is Christ crushed there on the cross? ఆయన ఆ శిలువ మీద ఎందుకు వేలాడుతున్నాడు? Read Isaiah 53:4. యెషయా గ్రంథం 53:4 చూద్దాం. Read it. Surely he has borne our griefs and carried our sorrows. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. Hello. హలో హలో He ఆయన his word. తన వాక్కును పంపాడు. Healed them. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. How is that? ఇప్పుడు ఎలా సాధ్యమైంది? The word came as a man like you and me. ఆ వాక్యము నీ వలే నా వలే శరీరం ధరించుకొని ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. On the cross. ఆ సిలువపై He was afflicted. He was tortured. He was tormented. ఆ సిలువ పైన బాధించబడ్డాడు, వేధించబడ్డాడు, శ్రమనందాడు, కష్టపడ్డాడు. Why? ఎందుకు? Verse 4 says. 4వ వచనం అంటుంది, What he says? నిశ్చయముగా నిశ్చయముగా. అతడు, Surely. నిశ్చయముగా, నిశ్చయముగా, నిశ్చయముగా. నిశ్చయముగా, నిశ్చయముగా. నిశ్చయముగా, నిశ్చయముగా. నిశ్చయముగా, నిశ్చయముగా. నిశ్చయముగా, ఖచ్చితంగా What's the reason? అతడు మన రోగములను భరించెను, భరించెను, Look. మన వ్యసనములను వహించెను. Why you are there, sickness? మరి నువ్వెందుకు రోగం వస్తున్నావు? Is it not God send his word and heal you? దేవుడు తన వాక్యాన్ని పంపి నిన్ను బాగు చేయలేదా? ఇంకా He sent his word. ఆయన తన వాక్యాన్ని పంపాడు. The word came as a man. ఆ వాక్యము మనుషునిగా వచ్చాడు. He took all this sickness and disease and he set on the cross. మనకున్నటువంటి ఈ రోగములన్నిటినీ, వ్యాధులన్నిటినీ తీసుకొని ఆ సిలువ మీదికి వెళ్ళి వేలాడి ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు Do you have sickness in your body or not? ఇప్పుడు నీ శరీరంలో రోగం ఉందా లేదా? Come on,
tell me according to God's word. దేవుని వాక్య ప్రకారం ఆలోచించి చెప్పండి. If you have, ఒకవేళ ఇంకా మీకు రోగం ఉంటే, is it not a lie that you are carrying and speaking all the time? అది అబద్ధం కాదా? దాన్ని ఎప్పుడు మోసుకొని నువ్వు భరిస్తూ బాధపడుతున్నావు? It's not that you are talking, I have cancer, I have tumor, I have this, I have that. Then what is the belief in Jesus Christ? నాకు క్యాన్సర్ ఉంది, నాకు గడ్డ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని ఎందుకు చెప్తున్నావు? అలాగైతే మరి నువ్వు యేసయ్యను ఎందుకు నమ్ముకుంటున్నావు? Whose voice you are listening? ఎవరి స్వరము వింటున్నావు నీవు? Whose voice the people are hearing? జనులు ఎవరి స్వరం వింటున్నారు? Okay, we will read John chapter Matthew chapter 8 verse 16 and 17. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16, 17 వచనాలు చూద్దాం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగునెల్లను స్వస్థపరిచెను. అందువలన నిశ్చయంగా అతడు మన రోగములను భరించెనని ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను. Next. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని ప్రవక్త ద్వారా చెప్పబడినది నెరవేరెను. Isaiah the prophet said, యెషయా ప్రవక్త చెప్పాడు, completed, పూర్తి చేయబడింది, సంపూర్తి అయిపోయింది, సమాప్తమైంది. అది నెరవేరింది అని ఎంతమంది నమ్ముచున్నారు? ఇప్పుడు really we believe it? నిజంగా నమ్ముతున్నామా మనం? మరి Is it not written in the God's word? దేవుని వాక్యంలో రాయబడలేదా అది? You go to 1 Peter chapter 2:24. మొదటి పేతురు 2:24లోకి వెళ్ళి చూడండి. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. By his wounds, ఆయన పొందిన గాయముల చేత, by his wounds, ఆయన పొందిన దెబ్బల చేత you have been healed. మీరు స్వస్థత పొందితిరి. పొందితిరి. That means హీల్డ్. healed. Yes. You are healed. You are healed. Healed. హీల్డ్. ఫినిష్డ్. You are healed. మీరు స్వస్థత పొందేశారు. How many people are sitting here? I say I am sick. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది నాకు పలానా నొప్పి ఉంది, రోగం ఉంది, బాధ ఉంది అంటున్నారు? ये क्या हो गया? Okay. How many people say ఎంతమంది అంటున్నారు I am sick? నేను రోగంతో ఉన్నాను, నేను వ్యాధితో ఉన్నాను? ఎందుకు అంటున్నారు మరి అలాగా? Why you say? ఎందుకు చెప్తున్నావు అలాగా? Jesus said you have been healed. యేసయ్య అన్నాడు నువ్వు స్వస్థత పొందావు, బాగుపడ్డావు అంటున్నాడు. By the wounds that is there, the cross which he has done, because of that you were healed. సిలువ మీద ఆయన పొందినటువంటి ఆ దెబ్బల చేత, ఆ గాయాల చేత మీరు స్వస్థత పొందితిరి. You were healed. మీరు స్వస్థత పొందితిరి. Not you will be healed. తర్వాత స్వస్థత పొందుకుంటారు కాదు, You are getting healed. ఎప్పుడో మీరు స్వస్థత పొందేశారు. మీరు స్వస్థత పొందితిరి. You are healed మీరు పొందేశారు. by the wounds of Jesus. యేసు పొందిన గాయముల చేత, By his wounds, ఆయన పొందిన గాయముల చేత, by his stripes, ఆయన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి. do you believe this? ఈ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా?
ఈ సత్యం మీకు తెలుసా? And who is telling you, showing you all kinds of evil on your body? మరి అలాగైతే నీ దేహం మీద, నీ శరీరం మీద ఆ రోగం ఈ రోగం ఉందని ఎవరు మీకు అబద్ధాలు చెప్తున్నారు? And if anybody has the sickness in his body, ఒకవేళ ఎవరికైనా అలాంటి రోగము, వ్యాధి, నొప్పి, బాధ ఏదైనా ఉంటే all that sickness is an enemy and it's a devil. ఆ రోగమంతా, వ్యాధంతా కూడా శత్రువైనటువంటి సాతానుగాంది. He's a devil. వాడు అబద్ధికుడు, వాడు సాతాను. Kill and destroy. వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికే వస్తాడు. Now, ఇప్పుడు ప్రశ్న, are you healed? మీరు స్వస్థత పొందారా? Are you healed? మీరు స్వస్థత పొందారా? Or you need healing? లేదా మీకు ఇంకా స్వస్థత ఇప్పుడు కావాలా? What is happening? ఏం జరుగుతుంది అంతటా? How the enemy is fooling. శత్రువు జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు చూడండి, ఎలాగ వెర్రివారిని చేస్తున్నాడు, పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. Go to that man. He pray for you. You will be healed. ఆయన దగ్గరికి పో, ఆయన మీ మీద చేతులు పెడితే ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారు. You will be healed. మీరు స్వస్థత పొందుకుంటారు ఆయన ప్రార్థన చేస్తే. How you will be healed? You are already healed by Jesus. ఎలా స్వస్థత పొందుకుంటారండి? ఎప్పుడో యేసయ్య మిమ్మల్ని స్వస్థపరిచేశాడు కదా. మళ్ళీ God already has healed you. ఎప్పుడో మిమ్మల్ని ఆయన స్వస్థపరిచేశాడు, బాగు చేసేశాడు. He is telling you that you will be healed. మళ్ళీ ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేసుకుంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని ఎలాగంటారండి? Which is the truth. ఏది సత్యం? You are already healed. మీరు ముందే స్వస్థత పొందేశారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేశాను. He sent his word and healed them. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను. Comes and said he will heal you. కొందరు అంటారు ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు అని. This lie. మరి బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడంటే అది అబద్ధమా, సత్యమా? Hello. హలో, What is it? ఏముంది? This is 100% lie of the devil. ఇది 100% సాతాను యొక్క అబద్ధం. అది This sickness, if you say I have this, ఈ పలానా రోగం నాకుంది, ఈ పలానా వ్యాధి, నొప్పి నాకుంది అంటే sickness is the enemy or your friend? ఈ రోగం అన్నది నీకు శత్రువా, నీకు దోస్తా, స్నేహితుడా? మీకు Is the sickness his ghost రోగం మీకు దోస్తుగాడా, or enemy? శత్రువా? చెప్పండి, శత్రువా, స్నేహితుడా? You must know. మీరు తెలుసుకోవాలి. Jesus told us those who believe Jesus Christ. యేసయ్య అన్నాడు, యేసునందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామంన దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏం రాయబడిందండి? Those who believe in the Lord Jesus Christ, యేసు క్రీస్తును ఎవరైతే నమ్ముతారో sign will follow. నమ్మిన వారికి ఈ క్రియలు, ఈ సూచక క్రియలు కనబడతాయి, వారి వెంట వెళ్తాయి, వారిని వెంబడిస్తాయి. They will take my name, వారు నా నామమున cast the enemy out, శత్రువును వెళ్ళగొట్టేస్తారు, పారద్రోలుతారు, cast the devil out. దయ్యాన్ని, ఆ సాతానుగాన్ని వెళ్ళగొడతారు. Who will cast the devil out? ఎవరు వెళ్ళగొడతారు? Who will cast the enemy from your body, నీ శరీరంలో ఉన్నటువంటి శత్రువును ఎవరు వెళ్ళగొడతారు? from your life? నీ జీవితంలో నుండి శత్రువును ఎవరు వెళ్ళగొడతారు? Who will do it? ఎవరు చేస్తారు? ఎవరు Who will do? ఎవరు చేస్తారు? ఆ? Who will do it? ఎవరు చేస్తారండి? You will do it. నువ్వు చేయాలి. If you don't do it, nobody can do it in this world. నువ్వే వాడిని వెళ్ళగొట్టకపోతే నీ పక్షంగా ఎవరు వెళ్ళగొట్టలేరు ఈ భూమి మీద. Even God
won't do it. దేవుడు కూడా చెయ్యడు. Why? ఎందుకు? ఆయన ముందే పని చేసేసాడు. ఆయన పూర్తి స్వస్థత ఇచ్చేశాడు నీకు. మళ్ళీ మాటికి వచ్చి నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నా కోసం ప్రార్థన చేయి అంటావు. ఆయన అంటాడు, నా కొడుక, నా కుమారుడా, నా బిడ్డ, బాగు చేసేసాను కదరా బాబు, నీకు రోగం లేదురా నాయన నీ దేహంలో. అది మీరు నమ్ముతున్నారా? నమ్మగలుగుతున్నారా? ఎవరు చేశారు అది? యేసు క్రీస్తు వారు చేసి ఉన్నాడు. ఆయన వెల చెల్లించాడు, ఆయన ఇచ్చేశాడు. దాని కొరకు వెల చెల్లించాడు, మూల్యం చెల్లించాడు. రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన, అదంతా కూడా సిలువలో యేసయ్య తీసేసుకున్నాడు. నీ మీద ఉన్నదంతా తీసుకోవడమే కాదు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. నరక కూపములో నుండి, నాశనములో నుండి ఆయన వారిని విడిపించెను. నాశనము నుండి వారిని విడిపించాడు. నమ్మిన వారందరూ వారు రక్షించబడతారు. చెప్పడానికి ఎన్నెన్నో సాక్ష్యాలు ఉన్నాయి ఈ విషయంలో. రోగుల కొరకు నేను ప్రార్థన చేయడం కాదు, నేను ప్రార్థన చెయ్యను. ఎవరికి స్వస్థత కొరకు ప్రార్థన చెయ్యను. ఎందుకంటే స్వస్థపరిచే శక్తి దేవుడు ఎవరికి వాళ్ళకే ఇచ్చేశాడు. వ్యక్తిగతంగా మీ చేతిలోనే ఉంది అధికారం. లోకానికి ఈ విషయం తెలీదు. ఎలాగంటాడు? నా నామమున ఆ శత్రువును, ఆ విరోధిని వెళ్ళగొట్టేసేయండి అంటున్నాడు. మీరు యేసయ్యను నమ్మితే, మీరు నమ్మకపోతే, యేసయ్య మీద నమ్మకం లేకపోతే, మీరు యేసయ్యను నమ్మినప్పుడు బైబిల్ అంటుంది, యేసయ్య నన్ను ఎప్పుడో బాగు చేసేసాడు. ఆయన మాట, యేసయ్య మాట నువ్వు నమ్మితే నువ్వు స్వస్థత పొందేశావు. నువ్వు నమ్మకపోతే యేసయ్యను, శత్రువు వచ్చి నిన్ను దాడి చేస్తాడు. వారు నిన్ను అనగద్రొక్కేస్తాడు, వాడు నాశనం చేసేస్తాడు. వాడు ఒక సంఘటన చెప్తాను. ఈ యేసుక్రీస్తు ఎవరు అని అదే చెప్పాలనుకున్నాను నేను. ఇంతవరకు యేసుక్రీస్తు ఎవరని మనం అనుకున్నది, మనం అర్థం చేసుకున్నది కాదండి. తెలుసుకోండి ప్రియులారా, యేసుక్రీస్తు ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయన తప్ప మరొకరు లేరు. చాలాసార్లు నేను చెప్పేవాడిని, ఒక్క విషయము నేను తెలుసుకోవాలనుకున్నాను, యేసయ్య నువ్వెవరు అని. దాదాపు 6-7 నెలలు నేను ప్రార్థన చేశాను దేవుణ్ణి. అసలు ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో బైబిల్ చదవడం మొదలుపెట్టాను. లూకాస్ వార్త 2వ అధ్యాయం 10-11 ఆయన మాట్లాడి ఉన్నాడు. నాకు అప్పుడు ఒక గ్రహింపు కలిగింది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు. ద్వితీయోపదేశకాండము 4:39 చెప్తున్న మాట చూద్దాం. కాబట్టి 4:39 ద్వితీయోపదేశకాండము 4:39. Therefore know this day and consider it in your heart that the Lord himself is God in heaven above and on the earth beneath, there is no other. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చూడండి, ఈరోజు మీరు ఇది తెలుసుకోండి. నేడు నువ్వు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొని హృదయంలో. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును ప్రభు అయినటువంటి దేవుడు యెహోవాయే దేవుడని మరి ఒక దేవుడు లేడని నువ్వు తెలుసుకోవాలి. ఎంతమందికి ఈ అద్భుతమైన తండ్రిని గురించి తెలుసండి? ఎలా తెలుసుకుంటావు నీవు అన్నీ? ఈ విషయాలన్నీ నీకు ఎలా అర్థమవుతాయి? సందేహం లేకుండా ఎలా నమ్మగలవు? ఒక్క వ్యక్తి మాత్రమే మీకు చెప్పగలడు. ఒక్క వ్యక్తి మాత్రమే నీకు ఒప్పుదల కలుగజేసి నీకు నేర్పించగలుగుతూ నీకు గ్రహింపు కలుగజేయగలుగుతాడు. ఆయన ఎవరంటే సజీవుడైన దేవుని ఆత్మ. ఆయనే సత్య స్వరూపియగు ఆత్మ. ఆయనే దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆయన పేరు సజీవుడైన దేవుని ఆత్మ. ఆయన పేరు జ్ఞాన ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ, నీకు గ్రహింపునిచ్చు ఆత్మ, ఆయన ఆలోచన ఇచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, ప్రేమనిచ్చు ఆత్మ, నీకు మంచి మనసునిచ్చే ఆత్మ, ఆయన మహిమగల ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, బలపరచు ఆత్మ, సహాయకుడైన ఆత్మ. ఆయన నీ విజ్ఞాపనకర్త. ఆయనే దేవుడు, ఆయనే క్రీస్తు. ఆయన ఎక్కడున్నాడు? యేసు ఎక్కడున్నాడు? యేసు క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి యేసయ్య? మీకు తెలుసా ఈ యేసు ఎక్కడున్నాడో? మీరు ఆయనను ఎక్కడ కనుగొనగలరు? బైబిల్ అంటుంది, యేసయ్య అన్నాడు, ఇదిగో ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28:20 వచనం. ఈ యేసు క్రీస్తు, ఈ సర్వోన్నతుడైన శక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు, మరి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు నీ కొరకు, నా కొరకు, లోకంలో ఉన్న మనుషులందరి కొరకు
శిలువ మీద మరణించాడు. He healed all your sickness and disease. సమస్త రోగములను వ్యాధులను స్వస్థపరిచాడు. Redeemed you from the destruction. నాశనము నుండి నిన్ను విమోచించాడు. మరణము జయించి లేచాడు. ఈ యేసయ్య మీ ఇంట్లో ఉంటున్నాడు, మీతో. మీ ఇంట్లో మీతో ఉన్నాడు ఆయన. నేను మీతో ఉన్నాను అంటున్నాడు. అన్ని వేళలా, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. Any man knows that Jesus Christ is there in your house, యేసు క్రీస్తు మీ ఇంట్లో ఉన్నాడని ఎవరికైనా తెలుసుకుంటే, which devil will enter your house and attack you? ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని గ్రహించి ఉంటే, ఏ దుష్టుడు, ఏ సాతానుగాడు మీ ఇంటికి వస్తాడండి? Which demon will have courage to enter your house? ఏ దయ్యానికి మీ ఇంట్లోకి ప్రవేశించే ధైర్యం వస్తుందండి? ఆలోచించండి. Can any demon, enemy, Satan, who is already been crushed by God, will enter your house and attack you? దేవుని చేత ఆ తల చితకద్రొక్కబడినటువంటి శత్రువైనటువంటి విరోధి అయిన అపవాది మీ ఇంట్లోకి రావడానికి ధైర్యం వహిస్తాడా? ధైర్యం చేయగలుగుతాడా? I am not telling Jesus is there with you, okay? నేను చెప్పట్లేదండి యేసయ్య మీతో ఉన్నాడని, నేను కాదు చెప్పేది. He himself ఆయనే స్వయంగా చెప్తున్నాడు. said by his own mouth. యేసయ్య స్వయంగా తన నోటి నుండి పలికిన మాట అది. He said, all authority in heaven and earth is in my hand. ఆయన ఏమన్నాడంటే, సమస్తమైనటువంటి పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. Go and tell all the world కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు చెప్పండి, whatever I said to you. నేను మీకు తెలియజేయ సంగతులన్నీ వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారికి బోధించండి. ఇదిగో I am with you నేను మీతో కూడా ఉన్నాను always, ఎల్లవేళలా, end of the world. యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నాను. మీకు తెలుసా మరి ఇది? దేవుని మాటను మీరు నమ్ముతున్నారా? ఈ అద్భుతమైన వ్యక్తి ఎవరో నీకు తెలుసా? మనం ఎక్కడున్నాం? Get to the deception of the enemy. దుష్టుని యొక్క మోసంలోని పడిపోకండి. వాడు మోసగాడు. యేసయ్య వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయనను తీసుకొని, ఆ దుష్టుని తీసుకొని వాని కిందికి పడద్రోస్తాడు, అగ్నిగుండంలో పడేస్తాడు వాన్ని. ఇక ఎల్ల కాలం నిరంతరం వాడు అక్కడ కాలిపోతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది, ఏ అపవాది అండి? వారిని మోసపరిచిన అపవాది. ఆ మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడేను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మృతులందరూ లేచుట. యేసయ్య అంటున్నాడు, ఆయన నేను త్వరగా రాబోచున్నాను అంటున్నాడు. Deceiver who deceives the whole world. ఈ లోకమంతటిని మోసపరిచినటువంటి అపవాది, Murdering the whole world. నరహంతకుడిగా లోకమంతటిని హత్య చేస్తున్న అపవాది, Killing the whole world. మనుషులందరిని, లోకములందరినీ చంపుతున్నటువంటి అపవాది, Destroying the world. లోకాన్ని నాశనం చేస్తున్న అపవాది, Taking the life of people by deception and taking them with him in the fire. జనులను మోసగించి మోసముతో వారిని తనతో పాటు నరక కూపంలోకి తీసుకెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న అపవాది. యేసయ్య అంటున్నాడు, I am with you. నేను మీతో ఉన్నాను అన్ని వేళలా. ఒకరోజు ఒకానొక మీటింగ్లో ఇలాగే నేను వాక్యం బోధిస్తున్నాను. మీటింగ్ అయిన తర్వాత అనేకులు వరుసగా లైన్లో వచ్చారు. We said, pray. ప్రార్థన చేయండి అయ్యగారు అని మళ్ళీ వచ్చారు అందరు.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా. Be blessed in the name of Jesus. యేసు నామంలో మీరు ఆశీర్వదించబడుదురుగాక. అంతే నేను చేసిన ప్రార్థన. Be blessed in the name of Jesus. యేసు నామంలో ఆశీర్వదించబడండి అని అందరి మీద ఒకేసారి అలాగా మాట పలికేశాను. వారు వెళ్ళిపోయారు. ఒకరోజు ఒక యవనస్తురాలు వచ్చింది, అమ్మాయి ఆ లైన్లో వచ్చింది. అంత దూరంలో వచ్చినప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ వేదిక మీద ఉన్నాను. ఆమెను చూశాను. చూసినప్పుడు ఆమె ముఖం ఎంతో చీకటిగా ఉంది, చాలా విచారంతో ఉంది, ఎంతో విచారాలు, దుఃఖము. నేను అడిగాను, ఏమైందమ్మా? ఆమె అన్నది, నా యొక్క ఎదలో క్యాన్సర్ గడ్డ ఉన్నది అని చెప్పింది. నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్కి గాను కీమోథెరపీకి, రేడియోథెరపీకి 5.5 లక్షలు డిపాజిట్ చేయాలి అన్నారు. దాని తర్వాత ఇంకెంత ఖర్చు అవుతుందో చెప్పలేము అన్నారు. చూడండి, 5.5 లక్షలు కట్టాలట. ఎక్కడ తెస్తానండి నేను అంటున్న అమ్మాయి. ప్రార్థనకు వచ్చింది, వాక్యం విన్నది, వారందరు లైన్లో వచ్చారు. ఈ మాట ఆమె చెప్పినప్పుడు నేను ఆమెను ఒక ప్రశ్న అడిగాను, నువ్వు యేసయ్యను నమ్ముతున్నావా అని అడిగాను. ఆమె అన్నది, నేను పుట్టుక నుండే క్రైస్తవురాల్ని అన్నది. నువ్వు క్రైస్తవురాలువా కాదా అని నేను అడగలేదమ్మా. యేసయ్యను నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను అన్నాడు స్పష్టంగా. అయినా ఏమంటుందంటే, నేను క్రిస్టియన్ అంటుంది, నేను క్రైస్తవురాల్ని అంటుంది. మళ్ళీ అడిగాను, అమ్మా నువ్వు యేసయ్యను నమ్ముతున్నావా? అప్పుడు ఆమె అంటుంది, అవును నేను నమ్ముతున్నాను అన్నది. బైబిల్లో ఏం రాయబడింది? యేసయ్య అన్నాడు, నా యందు నమ్మిక ఉంచిన వారి వెంట ఈ సూచక్రియలు వస్తాయి. మీరు యేసయ్యను నమ్మితే ఈ సూచక క్రియలు మిమ్మల్ని వెంబడిస్తాయి. మీకు ఈ సామర్థ్యం ఉంటుంది, ఈ శక్తి మీకు ఉంటుంది. మీరు నమ్మితే ఇవన్నీ మీ వెంట వస్తాయి. ఈ సూచక్రియలన్నీ కూడా, ఈ అద్భుతాలన్నీ నా నామం పేరట మీరు దయ్యములను వెళ్ళగొడతారు. నా నామం తీసుకొని నా నామమున దయ్యాన్ని వెళ్ళగొడతారా అన్నారు. మార్కు 16:17 రాయబడిన మాట అది అని చెప్పాను. అప్పుడు ఆమెను అడిగాను, నీ యొక్క ఎదలో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డ అది నీకు శత్రువా నీకు స్నేహితుడా? ఆమెకు అర్థం కాలే. మళ్ళీ అన్నాను, నీ యొక్క రొమ్ములో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ గడ్డ, ఈ గడ్డ మీ అంకులా ఏమన్నా? మీ మామనా? మీ చాచానా? లేదా మీ శత్రువా? మీ బంధువా మీ శత్రువా? అప్పుడు ఆమె అన్నది, శత్రువే, అపవాది, దుష్టశక్తి.
దేవుడు యేసయ్య ఏమన్నాడు? నా నామం తీసుకోండి, దాన్ని వెళ్ళగొట్టండి, వెళ్ళగొట్టండి, బయటికి పారద్రోలండి. అంతే చెప్పాను నేను, అదే ఆ మాట చెప్పాను ఆ అమ్మాయికి. యేసయ్య చెప్పింది నువ్వు లోబడుతున్నావా? ఆమె నెమ్మదిగా ఇలా నిటారుగా నిలబడింది. ఆమె అన్నది, సరే మీరు చెప్పినట్టు నేను చేస్తానన్న. ఇలా చెప్పమన్నాను, చెయ్యి పెట్టుకొని, నా లోపల ఉన్న క్యాన్సర్ గడ్డ, ఓ శత్రువా, నా లోపల ఉన్నటువంటి గడ్డ, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, యేసు నామములో, క్రీస్తు యేసు నామంలో నా దేహాన్ని విడిచిపో, ఇలా చెప్పమన్నాను. ఆమె చెప్పింది, ఆమెకు అర్థమైపోయింది. ఎంత ఆమె ఉద్రిక్తతోటి చెప్పిందంటే, ఎంత ధైర్యంతో చెప్పిందంటే, ఇది ఒక శత్రువు, నాకు పడని శత్రువు అని అర్థమైపోయింది ఆమెకి. అప్పుడు నోరు తెరిచి గట్టి శబ్దంతో స్వరమెత్తి, యేసు నామంలో క్యాన్సర్, నేను నీకు చెప్తున్నాను, నా రొమ్ములో నుంచి బయటకు వెళ్ళిపోమని ఆమెనే పలికింది. ఆమె చెప్పింది, పడిపోయింది. ఎవరో అక్కడికి వెళ్ళారు, ఆమెను పైకి లేపారు. ఇక ఆమె ముఖము చాలా ప్రకాశిస్తుంది, వెలిగిపోతుంది ఆమె ముఖం. ఆ ముఖంలో ఉన్నటువంటి ఆ దుఃఖమంతా పోయింది. ఏం జరిగిందమ్మా అని అడిగాను. గడ్డ లేదు, ఇప్పుడు గడ్డ లేదు, వెళ్ళిపోయింది, మాయమైపోయింది. ఆజ్ఞాపించగానే ఆ లోపల ఉన్నటువంటి దుష్టుడు ఆమె లోపల నుంచి బయట వెళ్ళిపోతున్నాడు కనుక ఆమె కింద పడిపోయింది. ఆ గడ్డ తీసుకొని వెళ్ళిపోయాడు దుష్టుడు. తండ్రి, ఈ బిడ్డను కనికరించినందుకు నీకు వందనాలని చెప్పి చిన్న ప్రార్థన చేసి పంపించేశాను. ఈ బిడ్డ మీదకి నీ ఆశీర్వాదాలన్నీ రావాలని ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్ముడు ఆమెను స్వాధీనపరచుకోవాలని ప్రార్థించాను. వెళ్ళిపోయింది. నేను ఆమె కోసం ఏమన్నా ప్రార్థన చేశానా? నేను ప్రార్థన చేశానా? నేను చేయలేదు ప్రార్థన. ఓ దేవా బాగు చేయమని అడగలేదు. ఈ అధికారము యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. బైబిల్ అంటుంది, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. నేనేం చేయాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, నమ్ముము, నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఈ మతానికి సంబంధించింది కాదు ఇది. మన తండ్రితో మనకు సంబంధం ఏర్పరచుకొనుట, మన డాడీని మనం గుర్తించి గ్రహించడం, యేసుక్రీస్తు మనకు తండ్రి అయి ఉన్నాడని తెలుసుకొనుట చాలా మందికి తెలియదు. ద్వితీయోపదేశకాండము 32:18. 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గంను విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. Of the rock who begot you, you are unmindful and have forgotten the God who fathered you. నిన్ను పుట్టించింది ఎవరండి? బండ, యేసుక్రీస్తు. యేసు నిన్ను కన్నాడు.
ఆయన నిన్ను కన్నట్లయితే ఆయన నిన్ను మర్చిపోతాడా? ఆయన నిన్ను విడిచిపెడతాడా? నిన్ను ద్వేషిస్తాడా? చూడండి ప్రియులారా, ఇదెంత ప్రాముఖ్యం. ప్రభు అయిన యేసును తెలుసుకొనుట. ఒక నిర్ణయం తీసుకో. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉండు. దేవుడు ఏం మాట్లాడతాడో వింటూ ఉండు. 100% నమ్ము, పొందుకో, ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండు. ఆయనకు కృతజ్ఞత బలియాగం అర్పిస్తూ ఉండు. నువ్వు బలియాగం అర్పిస్తూ ఉండు స్తోత్రములతో. నువ్వు ఇయ్యాల్సిన బలియాగం ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. అంటే నువ్వు దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలంటే నువ్వు స్తుతి చెల్లించడం ఒక బలి అన్నమాట. బలి అర్పించడం అన్నట్టు. నువ్వు ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తావు. ఎల్లప్పుడూ మీ నోటి నుండి ఆయనకు కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. అదే అర్పణ అంటే, బలియాగం అంటే. నీ నోటితో జిహ్వా ఫలం అర్పించాలి. మీరందరూ ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ కూర్చొని మీ సమయాన్ని వెచ్చించి శ్రద్ధగా మీరు ఎంతో ఓపికతో దేవుని వాక్యాన్ని నిన్న ఉదయకాలము, నిన్న సాయంకాలము, ఈరోజు ఉదయకాలము, ఈ రాత్రి కాలము వింటున్న వారందరూ మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు సామాన్యులు కాదు, మీరు మామూలు వాళ్ళు కాదు. ఏ శత్రువు మిమ్మల్ని తాకడు. మిమ్మల్ని ముట్టడానికి వానికి ఏ హక్కు లేదు. మీరు స్థలం ఇస్తే వాడు వచ్చి మిమ్మల్ని దాడి చేయొచ్చు. వాడికి మీరు స్థలం ఇవ్వకండి, స్థానం ఇవ్వకండి. వాడు ఒకవేళ నీ దగ్గరికి రావడానికి ఏమైనా ప్రయత్నం అన్నట్టుగా చేస్తే వాడిని ఎదిరించండి. వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఈ సత్యాన్ని లోకమంతటికి వెళ్ళి సకల ప్రజలకు తెలియజేయండి. ఇట్టి ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చి ఉన్నాడు. రోమా 5:5 చెప్తున్న మాట, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Now, hope does not disappoint. Because the love of God has been poured out in our hearts by the Holy Spirit who was given to us. దేవుడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించి ఉన్నాడు గనుక ఈ నిరీక్షణ మనల్ని ఇక సిగ్గుపరచదు. దేవుడు మనకు ముందుగానే పరిశుద్ధాత్మని ఇచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది.
means you are full of God's love. అంటే ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమతో పరిపూర్ణంగా నింపబడ్డావు. By the power of the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ శక్తి Love Jesus. యేసును ప్రేమించి, Jesus is God himself. యేసును ప్రేమించే విధంగా చేస్తాడు. ఆ యేసు దేవుడై ఉన్నాడు. ఒకరోజు ఈ లోకంలో ఉన్న సకల జనులు అతి త్వరలో వారు యేసు ఎదుట వచ్చి నిలబడబోతున్నారు. ఎవరు తప్పించుకోలేరు. సకల జనులు, లోకంలో ఉన్న వారందరూ వారు వచ్చి యేసు ముందు నిలబడతారు. యేసు ఆ తీర్పు సింహాసనం మీదకి వచ్చి కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు తీర్పరిగా, న్యాయాధిపతిగా, అంతిమ తీర్పరిగా, న్యాయాధిపతిగా కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు. మత్తయి సువార్త 25:31 చూసినట్లయితే, ప్రకటన 20:11 చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఆయన సింహాసనం మీద వచ్చి కూర్చుంటాడు, ఆసీనుడై ఉంటాడు, తండ్రి మహిమతో కూర్చుంటాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ప్రకటన 20:11 మరియు ధవలమైన మహాసింహాసనంను దాని అందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు మీరు ఎప్పుడైనా విన్నారా ఇది? Then I saw a great white throne and him who sat on it, from whose face the earth and the heaven fled away. Whose face the earth and the heaven fled away. And there was found no place for them. They found no place for him. And I saw the dead, small and great, standing before God, and books were opened, and another book. Have you seen it? ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని. దీని గురించి ఎప్పుడైనా విన్నావా? When Jesus finally come and sit on the throne. ఇక యేసు ఎప్పుడైతే అంతిమంగా వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటాడో, All small, great, everybody gathered before. గొప్పవారేమి కొద్దివారేమి అందరూ ఆ సింహాసనం ఎదుట పోగు చేయబడతారు. యేసయ్య యేసయ్య ఎదుట నిలబడతారు. ఆకాశము భూమి Fled away from his presence. ఆయన సముఖము నుండి పారిపోయేను. Fled away. పారిపోయేను, They could not find a place for him. వాటికి నిలువ చోటు కనబడకపోయాను. ప్రియులారా, ఇలాంటి మాటలు విన్నప్పుడు, When you hear about Jesus like this, యేసును గురించి ఇలాగా మీరు విన్నప్పుడు how can a man afford to reject him? ఎలాగండి ఆయనను తృణీకరించి తిరస్కరించే అంత ధైర్యం ఎలాగొస్తుంది వీరికి? ఆయన ఎవరు? ఆయనే మన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయన ఆకాశంకు భూమికి దేవుడు. మనమందరం ఆయన పిల్లలం, మనమందరం ఆయన మూలంగా పుట్టిన వారం. తీర్మానం చేసుకో, మీరు ఆశీర్వదించబడ్డారు. అందరం లేచి నిలబడదామండి. ఆ యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. మీ హృదయంలో నుండి ఆయనకు వందనాలు చెల్లించండి. No sickness, no disease, no weakness. ఏ రోగము, ఏ వ్యాధి, ఏ నొప్పి, ఏ బాధ
మీ శరీరంలో ఉండటానికి ఇక దానికి అవకాశం లేదు, వీలు లేదు. యేసయ్య ఎప్పుడో మిమ్మల్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఇది తెలుసుకోండి. నాశనం నుండి, నాశన కూపంలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు, విడుదల చేశాడు, మిమ్మల్ని బాగు చేశాడు, ఆయన స్వస్థపరిచాడు. ఎప్పుడో ఆయన అబద్ధికుడా? ఆయన మీ ఇంట్లోనే ఉన్నాడు, మీతోనే. ఈరోజు మీ ఇంట్లోనే ఉన్నాడు ఆయన భూదిగంతాల వరకు. ఇంకా ఆయనను గురించి అధికంగా తెలుసుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడికి వచ్చిన మీరందరూ మీరు అనేకులు ఈ ప్రాంతంలో, ఈ పట్టణానికి, ఈ టౌన్ అంతటికి మీరు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. మీరందరూ ఇలా చేయబోతున్నారు. మీరు చెప్పిన వెంటనే, ప్రభువా, యేసయ్యా, నా తండ్రి, నేను వెళ్ళి ప్రజలను దీవించడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెప్తే చాలు, ఆయన నిన్ను పంపిస్తాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటాడు కనుక మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేకులు రక్షించబడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు, అందరూ చెప్పండి హల్లెలూయా. వందనాలు చెప్పండి, దేవుని స్తుతించండి. మీ హృదయాన్ని ఆయనకు అర్పించండి. మీ హృదయం ఆయనకి ఇవ్వండి. ఆయనను ప్రేమించండి. ఆయనను మీ హృదయ అంతరంగంలో నుండి ఆయనకు మొరపెట్టండి. ప్రభువును ప్రేమించండి. ప్రభు అయిన యేసును ప్రేమించండి. ప్రభు అయిన యేసును ప్రేమించేవారు, హలో, ప్రభు అయిన యేసును ప్రేమించువారు దేవుడు వారి కొరకు ఎన్నెన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచి పెట్టాడు. మీ కొరకు అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాలకు అది గోచరం కాలేదు, అర్థం కాలేదు, గ్రహింపులోనికి రాలేదు. ఆయనను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచాడో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరంత ధనికులు, మీరంత ఆశీర్వదించబడినవారు. పరిశుద్ధాత్ముడు మీలో సంతోషాన్ని నింపి ఉన్నాడు. యెహోవా యొక్క ఆనందము, ప్రభు యొక్క ఆనందము మీకు బలమై ఉన్నది. ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రియ బిడ్డల్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక ఆపండి, చప్పట్లు ఆపండి, చప్పట్లు ఆపండి. మీ హృదయాన్ని తెరవండి యేసు వైపు, ఆయనను తెలుసుకోండి. తండ్రి, ఈ ప్రియ బిడ్డలైనటువంటి ప్రియులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇవ్వబడినటువంటి ఈ వాక్యము, వారిని వాక్యం విని ఉన్నారు తండ్రి. నేను అడుగుచున్నాను, వారికి జ్ఞానాత్మ దయచేయండి. వారు అర్థం చేసుకొనుటకు సహాయం చేయండి. వారికి మీరు ఇచ్చిన విషయాలన్నీ తెలుసుకొని గ్రహించినట్లుగా సహాయం చేయండి.
వారి మనోనేత్రములు వెలిగింపబడును గాక. so that they may know వారు తెలుసుకొందురుగాక. what are the riches of the glory of God, the inheritance prepared for them. దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదంలో ఆయన ఏదైతే సిద్ధపరిచి ఉన్నాడో అవన్నీ వారు తెలుసుకొందురుగాక. They may know వారు తెలుసుకొందురుగాక. power that works in them. వారిలో క్రియ చేయు క్రియాశీలక ఆ శక్తిని వారు తెలుసుకొందురుగాక. ఆ శక్తిని వారు తెలుసుకొందురుగాక. వారికి శక్తి కలిగి ఉండునుగాక. నీవే ఆ యేసును మరణం నుండి లేపినప్పుడు, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ, అదే శక్తి వారిలో ఉన్నదని గుర్తించే కృప దయచేయండి. వారు తెలుసుకొందురుగాక. ప్రతి ఒక్కరిని నీ పక్షంగా వారు శక్తిమంతులుగా ఉండునట్లుగా నిలబెట్టమని అడుగుచున్నాం. నీ బిడ్డలైన వారందరూ కూడా, ప్రతి ఒక్కరూ పాములను తేళ్లను త్రక్కుదురుగాకని ప్రార్థిస్తున్నాం. దయ్యములను, దయ్యపు శక్తులను త్రక్కుదురుగాక. వారు అనగద్రొక్కుదురుగాక. శత్రు బలమంతటి మీద వారు అధికారము తీసుకొందురుగాక. ఆ యొక్క శత్రువును పారద్రోలుదురుగాక. వారు నీవు వారికి ఇచ్చినటువంటి శక్తిని, అధికారాన్ని పొందుకొని వారు దాన్ని నాయన స్వతంత్రంగా అనుభవించుదురుగాక. వారు దాన్ని వాడుకొందురుగాక. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. వీరందరూ నీ బిడ్డలై ఉన్నారు. ప్రతి ఒక్కరు నీ వారు. వారందరి కొరకు యేసు క్రీస్తు వారు వెల చెల్లించి ఉంటుండగా వారందరూ నీ సొత్తు అయినారు గనక దేవా, వారు నీవారు మాత్రమే, కేవలం నీవారు మాత్రమే, నీకు చెందిన వారు మాత్రమే, నీ సొత్తు మాత్రమే. ఇక అపవాదికి, శత్రువుకు వారి మీద ఎటువంటి హక్కు లేదు నాయన. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో, ఓ దుష్ట దురాత్మ, ఓ శత్రువా, ఓ మోసగాడా, ఓ నాశనకర్త, నీ సమయం అయిపోయింది. యేసు నామములో నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నీ దుష్ట హస్తం తీసివేయి. నీ హస్తం తీసివేయి. ఈ గృహంలో, ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నుంచి నీ చేయి తీసివేయి. వారు గుర్తించుదురుగాక. యేసును వారు గుర్తించుదురుగాక. తండ్రి నీకు వందనాలు, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరు గుర్తించుదురుగాక. వారెవరో, వారు ఏమై ఉన్నారో తెలుసుకొందురుగాక. వారికి ఎటువంటి భవిష్యత్తు ఉన్నదో తెలుసుకొందురుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ సంఘము దీవించబడునుగాక. ఈ స్థలానికి ఇంకా అనేకులు వచ్చుదురుగాక. ప్రభు అయిన యేసును ఆరాధించుదురుగాక. ఇంకా అనేకులను తోడుకొని రండి నాయన. దేవుని రాజ్యంలోనికి వారు వచ్చుదురుగాక. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని వాడుకోండి. నిన్ను ప్రేమిస్తున్న వారందరినీ వాడుకోండి. నిన్ను నమ్ముచున్న వారందరినీ వాడుకోండి. వారందరూ వాడబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాడబడుదురుగాక. దేవుని దూతలారా, పరిచర్య చేయి దూతలారా, సహాయము చేయి దూతలారా, బోధించు దూతలారా,
ఈ బిడ్డలైన వారికి ఎల్లప్పుడూ ఉండి వారికి తోడుగా ఉండి వారిని బలపరచండి. ఈ బిడ్డలైన వారందరికీ మీరు తోడుగా ఉండి వారిని బలపరచండి ఎల్లవేళలా. చూడండి, Enemy's deception and cheating shall not come nearby. శత్రు యొక్క మోసము, వాడి యొక్క పన్నాగము, వాని కుతంత్రము వీరికి విరోధంగా ఎక్కడ నిలువనేరకుండునట్లుగా, అది పని చేయకుండునట్లుగా వారు నీ శక్తిని కలిగి ఉందురుగాక. వారందరూ వర్ధిల్లుదురుగాక. దేవుని ఆశీర్వాదములన్నీ వారు పొందుకొని అనుభవించుదురుగాక. దేవుడు వారి కొరకు దాచి ఉంచిన మేళ్ళన్నీ అనుభవించుదురుగాక. నీకే మహిమను ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి. ఈ ప్రియులందరినీ దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే వారి ఇంటి దగ్గర ఇప్పుడే ఈ క్షణమందే వారు లేచి నడుచుదురుగాక. వారు లేచి నడుచుదురుగాక. యేసు నామములో, యేసు నామములో చీకటి శక్తి, చీకటి శక్తులారా వీరి గృహాల్లో నుంచి విడిచిపోమ్మని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం యేసు నామములో. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. నీకు మహిమను ఆరోపిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము, మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సామాన్యులం కాదు, మనం మామూలు వారం కాదు. మీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన గొప్పవాడు. ఈ మాట చదివినప్పుడు గుర్తుంచుకోండి. 1 యోహాను 4:4. 1 యోహాను 4:4. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, జ్ఞాపకం పెట్టుకోండి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఏం రాయబడింది తెలుసా అండి? యు ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మీతో. చిన్న పిల్లలారా, నా బిడ్డలారా, నా పిల్లలారా, నా కుమారుడా, నా కుమారి, మీరు నావారు, నాకు చెందినవారు, నా సంబంధులు. యు ఆర్ ఆఫ్ గాడ్. మీరు దేవుని సంబంధులు, దేవునికి చెందినవారు. మీ యజమానుడు దేవుడే, మీ తండ్రి దేవుడే, మీ జీవితానికి ప్రభువు దేవుడే. మీరు దేవుని సంబంధులు. గుర్తుపెట్టుకోండి, నేను దేవుని సంబంధిని, మీరు దేవుని సంబంధులు. మీరు వారిని జయించి ఉన్నారు. అండ్ హ్యావ్ ఓవర్కమ్ దెమ్. మీరు వారిని జయించి ఉన్నారు. వారెవరండి? సమస్త దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, సాతాను శక్తులన్నిటినీ మీరు జయించి ఉన్నారు. మీరు జయించి ఉన్నారు. He who is in you is greater than he
who is in the world The one who is within you is greater than he. than the one who is in the world. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Who is there in the world? మీలో ఎవరున్నారు? లోకంలో ఎవరున్నారు? సాతాను, Devil, అపవాది, evil, దుష్టుడు, demons. అపవాది. One who is in the world. లోకంలో ఉన్నవాడు, You already overcome them. మీరు వాడిని జయించి ఉన్నారు. One who is within you, మీలో ఉన్నవాడు, who is there within you, మీలో ఎవరున్నారు? is greater. గొప్పవాడు. Who is he? ఎవరైనా? Jesus Christ. యేసు క్రీస్తు. ఆయన ఎవరు? సజీవుడైన దేవుని ఆత్మ. మీలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు. మరి అందరూ ఒకటే. మరి ఎంత గొప్పవాడు మీలో ఉన్నవాడు? లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Know it. మీరు ఇది తెలుసుకోవాలి. ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండాలి. Father, I thank you for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Father, that you have opened understanding of the people to know the Lord Jesus. మేము గ్రహింపు కలిగి ఆ యేసును కలిగిన వారమై వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. They will never be the same. ఇక వారు గతంలో ఉన్నట్టుగా ఉండకుందురు గాక. Purpose for which that you have gathered this dear children and talked to them. నీ ప్రియ బిడ్డలైన వారిని ఏ ఉద్దేశంతో మీరు ఈ రీతిగా సమకూర్చి ఉన్నారో వారితో మీరు మాట్లాడి వారిని దర్శించి మేలు కొరకే సమస్తము జరిగించండి. నీవు వారి కొరకు సిద్ధపరిచింది వారు తెలుసుకుందరు కాక. నీకే సమస్త మహిమను, ఘనతను, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి. యేసు, యేసు, యేసు. What is wrong? ఏమైంది? Why your mouth is not opening? నోరు తెరవట్లేదు ఏంటండి? Why there is a shame to call on the name Jesus? యేసు అని పిలవడానికి సిగ్గుపడుతున్నారా? మరి చెప్పండి, నా వెనుక చెప్పండి అందరూ. Jesus. మీరు ఆగండి ఆగండి ఆగండి. నేను చెప్పేది నా వెంట చెప్పండి అందరూ. Say Jesus. యేసు, You are in me. నీవు నాలో ఉన్నావు. You are in me. నీవు నాలో ఉన్నావు. You are greater. నువ్వు గొప్పవాడవు. You are my Lord. నువ్వు నా ప్రభుడవు. The Lord of my life. నా జీవితానికి ప్రభు అయి ఉన్నావు. I am your నేను నీ బిడ్డను. child. నేను నీ బిడ్డను. Thank you for that. తండ్రి, నీకు వందనాలు, వందనాలు. Say I am blessed. నేను ఆశీర్వదించబడి ఉన్నానని చెప్పండి. నేను ఆశీర్వదించబడి ఉన్నానని గట్టిగా చెప్పండి. నేను ఆశీర్వదించబడి ఉన్నాను యేసు నామములో. ఆమేన్, ఆమేన్. వందనాలు. Father, I thank you for the pastor of the church తండ్రి, సంఘ కాపరి గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. and all the ministers associated with this ministry. ఈ పరిచర్యతో పాలిభాగస్తులుగా ఉన్న దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. All of them be under your wings. వారందరూ నీ రెక్కల చాటున ఉందురుగాక. Carry them, Father. వారిని మీరు మోసుకొని వెళ్ళండి తండ్రి. Do it whatever you want to do through this dear children. ఈ నీ ప్రియ బిడ్డల ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నారో అవన్నిటిని మీరు జరిగించి నెరవేర్చండి. May the power of the Holy Spirit take charge over them. పరిశుద్ధాత్మ శక్తి వారిని ఆవరించి వారిపైన అధికారం కలిగి ముందుకు తీసుకొని వెళ్ళును గాక. Thank you నీకు వందనాలు. that your strength and power be upon this dear children. ఈ నీ ప్రియ బిడ్డలైన వారిపైన నీ శక్తి, నీ బలము ఉండును గాక. నీకు మహిమను ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. You are special. మీరు ప్రత్యేకమైన వారు. The Bible says బైబిల్ అంటుంది you are special to God, మీరు దేవునికి ప్రత్యేకమైన వారు, purchased possession of God.
దేవుని చేత కొనబడిన సొత్తై ఉన్నారు. special purchased possession of God. ప్రత్యేకించబడి కొనబడి ఏర్పరచబడినటువంటి వారుగా, ఆయన సొత్తైన వారిగా ఉన్నారు. Okay, thank you. మీకు వందనాలు. Thank you. Praise the Lord. Praise the Lord. Hallelujah. మన మధ్యకు అనంతమణి గారు అలాగే సంతోష్ పౌల్ గారు గతంలో ఒకసారి వచ్చారు. ఈసారి నా కొడుకులు జరుపుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు మరి జాన్ కరుణ్ గారికి ఫోన్ చేసినప్పుడు వారితో మాట్లాడి పూనాలో ఉన్న గారిని మన కొరకు సిద్ధపరిచారు. వారికి నేను అందరం మరి పురోగతి వేసిన మరి అనంతమణి గారికి అలాగే సంతోష్ పౌల్ గారికి నేను వందనాలు.